దేవుని నామానికి స్తోత్రం. సజీవ క్రీస్తు సంఘము తరపున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? రండి కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తున్నాం, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషం అక్కడ ఉందట. ఎప్పుడు? చనిపోయి బ్రతికినప్పుడు, తప్పిపోయి తిరిగి దొరికినప్పుడు. పాప స్థితిలో మృతతుల్యమై ఉన్న మనము తిరిగి జన్మించిన అనుభవమును చేరుకున్నప్పుడే నిజమైన సంతోషమును అనుభవించగలము. ఈరోజు మనిషి సంతోషము కొరకు రాకులాడడం, వెదుకులాడడం మనం చూస్తున్నాం. ధనములో, బలములో, బలగములో, ఈ లోకానుసారంగా దేనిలో లేని సంతోషం పరిశుద్ధమైన జీవితము మాత్రమే, దేవుని రక్తములో కడుగబడిన అనుభవం మాత్రమే నీకు ఆ సంతోషాన్ని ఇవ్వగలగదు. అంతటా వారు సంతోషపడసాగిరి. వారు సంతోషపడ్డారు ఎప్పుడంటే తప్పిపోయిన ఆ వ్యక్తి దొరికినప్పుడు, చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి జన్మించినప్పుడే నిజమైన సంతోషమును, ఆనందమును మనము అనుభవించగలము. తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? పాపిష్టి లోకంలో మృతతుల్యమై ఉన్న మనము ప్రభువులో తిరిగి జన్మిస్తేనే, ప్రభువు బిడలుగా ముద్రించబడితేనే ఆ నిజమైన సంతోషమును, ఆనందమును అనుభవించగలం. అట్టి ఆనందమును అనుభవించే దేవుని బిడగా నువ్వు జీవించగలుగుతున్నావా?